హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీ డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ డిఎస్సి పేపర్స్, టెట్ పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కదా! అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో 2025 జూలై 2వ తారీఖు షిఫ్ట్ 2లో జరిగినటువంటి డిఎస్సి పేపర్‌కి సంబంధించి ఎస్‌జిటి లెవెల్‌లో మ్యాథ్స్ కంటెంట్ పరంగా ఎటువంటి క్వెషన్స్ అడిగాడు, వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చేద్దాం. అలాగే మనము లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ వైస్‌గా ఉండేటటువంటి లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా వీలైనంత వరకు చూడడానికి ట్రై చేయండి. మీ డీఎస్సీకి ఖచ్చితంగా అదైతే యూజ్ అవుతుందని నా ఉద్దేశం. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయడానికి చూడండి. ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ టార్గెట్‌గా పెట్టుకున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనం ఫస్ట్ డీఎస్సీ క్వెషన్ చూస్తే ఈ షిఫ్ట్‌కి సంబంధించి పూర్ణాంకాలకు గుణకార తత్సమాంసం కనుక్కోమని చెప్తున్నాడు. అసలు ఎడిటివ్ ఐడెంటిటీ అని అంటే ఏంటంటే, ఒకటిని ఎడిటివ్ ఐడెంటిటీ గుణకార తత్సమాంసంగా చెప్పొచ్చు. ఇక్కడ మనకి పూర్ణాంకాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో గుణకార తత్సమాంసం ఏది అంటే, ఇండైరెక్ట్‌గా ఏమంటున్నాడు, కిందన మనకు ఆప్షన్స్‌లో దేని తాలూకా ఆన్సరు గుణకార తత్సమాంసం అయినటువంటి 1 వస్తుంది అని అర్థంగా మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే 6 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఏమి 1 మైనస్ 8 పవర్ ఆఫ్ 0 అంటే ఏంటి 1. 1 మైనస్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. మన ఆన్సర్ 1 అవ్వాలి. నెక్స్ట్ సెకండ్‌ది చూస్తే 2023 మైనస్ 2024 ఆ 2 మైనస్ చేస్తే మన ఆన్సర్ ఏమొస్తుంది? -1 వస్తుంది. పవర్‌లో ఏముంది? 2023 ఉంది. నువ్వొకటి గమనిస్తే -1కి పవర్‌లో బేసి సంఖ్య ఉంటే వాల్యూ -1 అవుతుంది. -1కి పవర్‌లో సరి సంఖ్య ఉంటే వాల్యూ 1 వస్తది. కాబట్టి ఇది నువ్వు గమనిస్తే పవర్‌లో బేసి సంఖ్య ఉంది. కాబట్టి దీని వాల్యూ కంపల్సరీగా ఆడ్ నంబర్ పవర్‌లో ఉంది కాబట్టి -1 అవుతుంది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 5/7 + 2/7 ఈ 2 చూస్తే లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు. కాబట్టి డైరెక్ట్‌గా డినామినేటర్ హారమేమో 7 అవుతుంది. అప్పుడు డైరెక్ట్‌గా లవంలో ఉండేటటువంటి ప్లస్ చేయొచ్చు. 5 + 2 అంటే 7/7. 7/7 అంటే అర్థం ఏంటి? 1. మనకు కావాల్సినటువంటిది కూడా గుణకార తత్సమాంసం 1 కదా! కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ చూస్తే -3/2 2, 2 క్యాన్సిల్ అవుతుంది. 3, 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది నీకు? -1 మిగిలింది. కాబట్టి మనకు కావాల్సింది 1 కదా! ఆ విధంగా చూసుకుంటే ఆప్షన్ 4 కూడా కరెక్ట్ కాదు. గుణకార తత్సమాంసం అని అన్నాడు. అంటే ఏంటి? 1 రావాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 16, 20, 24లచే నిశ్శేషంగా భాగించబడే 4 అంకెల అతి పెద్ద సంఖ్యనన్నాడు. ఈ నంబర్‌లచో భాగించబడే సంఖ్య అని అన్నాడు కాబట్టి, వాటి తాలూకా కసాగు ఎల్‌సిఎం చూడాలి. 16, 20, 24 వీటి తాలూకా ఎల్‌సిఎం ఏమవుతుందనంటే, డైరెక్ట్‌గా అన్నీ కూడా 4తో డివైడ్ అవుతాయి. 4 5 జా, 4 6 జా. ఇప్పుడు మళ్ళీ 2తో డివైడ్ అవుతాయి. 2 2 జా 5, 3. 5 2 జా 10, 4 2 జా 8, 8 3 జా 24. 24 ఇంటూ 10 240. అంటే దీని ఎల్‌సిఎం ఏమొచ్చింది 240. లేదు ఒకవేళ డైరెక్ట్‌గా కూడా మనం ఎల్‌సిఎం చెప్పొచ్చు. ఇక్కడ 24 ఉంది. 24 5 జా 120 వస్తది. 120 అనేది 20 తోటి, 24 తోటి డివైడ్ అవుతది గానీ 16తో అవ్వదు కదా! అప్పుడు మనం ఏం చేయాలి? ఆ 120ని డబుల్ చేయాలి. 240 వస్తది. 240 24 తోటి, 20 తోటి, 16 తోటి మూడిటితోటి డివైడ్ అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్‌గా చెప్పొచ్చు. లేదనుకుంటే ఎల్‌సిఎం ఈ విధంగా కడితే మనకేమొచ్చింది 240 వచ్చింది. అంటే ఆ 240తో ఇందులో ఉండేటటువంటి ఏ నంబర్ ఎగ్జాక్ట్‌గా డివైడ్ అవుతుందని అంటున్నాడు. ఫస్ట్ నంబరు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ వెరిఫికేషనే బెస్ట్ మెథడ్‌గా చెప్పొచ్చు. ఫస్ట్ చూస్తే 9960 240 తోటి 00 క్యాన్సిల్ అయిపోతుంది. 24 తోటి 24 4 జా 96 ఇక్కడ నీకు 99లో 96 పోతే 3 మిగులుతది. 3 పక్కన 6 అంటే 36. 36 24తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ గమనిస్తే 972 0 240 00 క్యాన్సిల్. 24 తోటి 24 4 జా 96 ఇంకా ఇక్కడ 1 మిగిలిపోద్ది. 1 పక్కన 2 అంటే 12. 12 అనేది 24తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 9840 240 00 క్యాన్సిల్. 24 తోటి 24 4 జా 96. 98లో 96 పోతే ఇంకా 2 మిగులుతది. 2 పక్కన 4 అంటే 24. 24 1 జా 24 అంటే ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయింది కదా! ఆప్షన్
3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగని మనం అది కూడా ఫైనల్ చేయలేం. ఎందుకు? ఈ నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఈ రెండిట్లో పెద్దదిది. పెద్దదిది కాబట్టి అప్పుడు దీన్ని కూడా నువ్వు ట్రై చెయ్యాలి కంపల్సరీగా. ఒకవేళ ఇదయిందనుకోండి, అప్పుడు 240తో భాగించబడితే ఈ రెండిట్లో పెద్దదేదో అదే కదా మనకు కావాలి. కాబట్టి మనం ఇప్పుడేం చెయ్యాలి? ఆ నెక్స్ట్ నంబర్‌ని కూడా కంపల్సరీగా చెయ్యాలి. 0, 0 క్యాన్సిల్ 24 4 జా 96 ఇంకా 3 ఉంటది. 3 పక్కన 32 అంటే 3 పక్కన 2 అంటే 32. 32 24తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఇది కూడా కాదు. ఆ విధంగా మనకు హైయెస్ట్ నంబర్ అడిగాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకవేళ 2 ఎల్‌సీఎంతో డివైడ్ అయ్యాయనుకోండి. ఆ రెండిట్లో ఏదైతే మనకి గరిష్ట సంఖ్య అవుతుందో దాన్నే మనం ఆన్సర్‌గా తీసుకోవాలి. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు గమ్యాన్ని చేరడానికి 1 గంట 40 నిమిషాలు పడుతుంది. అంటే 60 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్తే 1 గంట 40 నిమిషాలు అంటే ఓవరాల్‌గా దీన్ని నేను మినిట్స్‌లోకి మార్చుకుంటే 100 మినిట్స్ అవుతుంది. అలా ఉంచండి. ఇప్పుడేమంటున్నాడు, ఒకవేళ కారు గంటకు 20 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే 20 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు ఎక్స్‌ట్రాగా ఇక్కడ చూసుకోండి. ఇంగ్లీష్‌లో కూడా ఎక్స్‌ట్రా స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఎక్స్‌ట్రాగా 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటే దాని అర్థం ఏంటి? దానికి 20 కలిపితే 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎంత టైంలో వెళ్తుందో తెలుసుకోవాలి. ఎన్ని నిమిషాల ముందుగానే చేరుతుంది అది మనకు కావాలి. 60 కిలోమీటర్స్ తోటయితే 100 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో ఎళ్ళిందనుకోండి తక్కువ టైంలోనే వెళ్ళిపోతుంది కదా! కాబట్టి తక్కువ 60 బై ఎక్కువ 80 ఇంటూ 100 20 త్రీజా 20 ఫోర్జా 4 వన్సా 4 25 అప్పుడు నీకేమొస్తుంది 25 త్రీజా 75 75 మినిట్స్ వచ్చింది. ఇప్పుడు నీకు ఆన్సర్ 75 మినిట్స్ కాదు. ఇంతకుముందు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు 100 నిమిషాలు పట్టింది. ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో ఎళ్తే 75 నిమిషాలే పట్టింది. అంటే ఎంత వేగంగా ముందుకెళ్ళిపోయావు? 25 మినిట్స్ 25 నిమిషాలు ముందుగానే వెళ్ళిపోయావనే విషయం ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది కదా! ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది విలోమానుపాతానికి సంబంధించింది. ఎందుకంటే కారు వేగం పెరిగింది అంటే తక్కువ టైంలోనే వెళ్ళిపోతారు. కాబట్టి వేగం పెరుగుతున్న కొలది సమయం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ 2 విలోమానుపాతంలో ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే రూ. 12,000పై సంవత్సరానికి 2.5% సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్‌కి 2 సంవత్సరాలకు చెల్లించాల్సిన మొత్తం ఎంత అని అంటున్నాడు. దీన్ని ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్/100 దాని ప్రకారంగానైనా చేయొచ్చు. లేదు డైరెక్ట్‌గా ఇప్పుడు మనకెప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఏదైతే పర్సెంటేజ్‌లు ఇస్తాడో అది 1 ఇయర్‌కని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. 2 ఇయర్స్‌కి అంటున్నాడు కదా! 1 ఇయర్‌కైతే 2.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే 2 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? 5% అవుతుంది. ఎందుకు 2.5 ఇంకొక సంవత్సరానికి ఇంకొక 2.5 ఓవరాల్‌గా 5%. ఈ 5% దేని మీద వడ్డీ? 12,000 మీద కదా! కాబట్టి 5% వాల్యూ మనం కనుక్కుంటే వడ్డీ ముందొస్తది ఇంట్రెస్ట్. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. 120 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది మనకి? 600 వస్తది. ఇదేంటిది? ఇంట్రెస్ట్. మనకడిగింది ఇంట్రెస్టా? లేకపోతే టోటల్ అమౌంట్ అడిగాడా? అమౌంట్ అడిగాడు. అంటే అసలు ప్లస్ వడ్డీ. ప్రిన్సిపల్ ఏమో 1200 ఇంట్రెస్ట్ ఏమో 600 కాబట్టి ఓవరాల్‌గా అమౌంట్ ఏమో 12,600 అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకొను చతుర్భుజాలను గుర్తించు అని అంటున్నాడు. లంబ సమద్విఖండన అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవ్వాలి అని అంటున్నాడు. మనకి సమాంతర చతుర్భుజము, దీర్ఘ చతురస్రం అని అంటున్నాడు. సమాంతర చతుర్భుజాన్ని నువ్వు గమనిస్తే ఈ విధంగా ఉంటుంది పారలెలోగ్రామ్. ఈ 2 మనకేమవుతాయనంటే సమద్విఖండన చేసుకుంటాయి గానీ 90 డిగ్రీస్ లంబ సమద్విఖండన అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనేది సమాంతర చతుర్భుజం అవ్వదు. కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. సెకండ్ చూస్తే సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. ట్రెపీజియం ఏ విధంగా ఉంటుంది? ఇలా ఉంటుంది. అలా ఉండేటప్పుడు వాటి కర్ణాలను కరెక్ట్‌గా గమనిస్తే కర్ణాలు సమద్విఖండన చేసుకోవు. అలాగే లంబ సమద్విఖండన అసలే చేసుకోవు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ మూడోది చూస్తే చతురస్రము, దీర్ఘ చతురస్రం. చతురస్రంకొచ్చేసరికి స్క్వేర్‌కొచ్చేసరికి డయాగోనల్స్ లంబ సమద్విఖండన, పర్పెండిక్యులర్ బైసెక్టార్ చేస్తాయి. కానీ ఇక్కడ రెండేసి ఇచ్చాడు కదా మనకి. కాబట్టి దీర్ఘచతురస్రం ఒకసారి చూసుకోవాలి. రెక్టాంగిల్ మనకి ఈ విధంగా ఉంటుంది. అప్పుడు డయాగోనల్స్ బైసెక్టింగే అవుతాయి. అంటే సమద్విఖండన మాత్రమే చేస్తాయి. కానీ ఇక్కడ 90 డిగ్రీస్ అనేది రాదు. కాబట్టి దీర్ఘచతురస్రం లంబ సమద్విఖండన చేసుకోవు కర్ణాలు. ఇది కాదు కాబట్టి మన ఆన్సర్ 3 కూడా కాదు. అప్పుడు ఆటోమేటిక్‌గా 4 చూస్తే సమచతుర్భుజము అంటే మనకి రాంబస్.
రాంబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉండేటప్పుడు డయాగోనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే 90 డిగ్రీస్‌తో మనకి డివైడ్ అవుతాయి. అలాగే చతురస్రం ఆల్రెడీ ఇక్కడ మనం చతురస్రం గురించి మాట్లాడుకున్నాం. ఏం చేస్తాయి? పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనేది అవుతుంది. కాబట్టి రాంబస్ అవుతుంది. చతురస్రం కూడా అవుతుంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక బహుముఖ పలకము అంటే పాలీహెడ్రాన్ యొక్క ముఖాలు ఫేసెస్ అలాగే శీర్షాలు వర్టిసెస్ ఈ విధంగా ఉన్నాయి. ఇవేమో ముఖాలు ఫేస్‌లు. ఇవేమో వర్టిసెస్. అయితే అంచులు అంటే ఎడ్జెస్ మనం కనుక్కోవాలి. ఈ విధంగా ఒక పాలీహెడ్రాన్ యొక్క ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్ వాటికి సంబంధించి ఆయిలర్ ఫార్ములా ఒకటుంటుంది. ఏంటది? V+F=E+2. దాని ప్రకారంగా ఎటువంటి పాలీహెడ్రాన్‌కైనా ఆయిలర్ ఫార్ములా వర్తిస్తుంది కాబట్టి అంచుల సంఖ్య ఈజీగా కనుక్కోవచ్చు. వర్టిసెస్ శీర్షాలు ఎన్నిచ్చాడు మనకి? 12. ఫేసెస్ ఎన్నిచ్చాడు? 20. ఎడ్జెస్ అదే మనం కనుక్కోవాలి. +2. ఇప్పుడు 12 + 20 32 E+2. +2 అటెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి ఎడ్జెస్ E=30 వస్తుంది. ఆ విధంగా మనకి వి, ఎఫ్, ఈ ఆ మూడింట్లో ఏవో 2 ఇచ్చేసి మిగిలినది కనుక్కోమన్నప్పుడు ప్రతిసారి కూడా ఆయిలర్ ఫార్ములా ఉపయోగించుకుంటే ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే యాంగిల్ పి అనునది దాని పూరక కోణానికి సమానము. అలాగే యాంగిల్ క్యూ అనునది దాని సంపూరక కోణానికి సమానం. అయితే యాంగిల్ పి/యాంగిల్ క్యూ అని అంటున్నాడు. మంచి క్వెషన్‌గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. యాంగిల్ పి వాల్యూ ఏమంటున్నాడు? దాని పూరక కోణానికి సమానం అని అంటున్నాడు. పూరక కోణము ఎప్పుడు సమానం అవుతుంది? పూరక కోణము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి. 2 కోణాలు సమానమయ్యి, ఆ 2 కోణాలు పూరక కోణాలు ఎప్పుడవుతాయి మనకి? 45, 45 అయినప్పుడే కదా అవుతుంది. కాబట్టి పి వాల్యూ 45 అని మనకు తెలుసు. ఎందుకు మనకు తెలుసు? దాని పూరక కోణమైనటువంటి దానికి సమానంగా ఉంటుందనన్నాడు. అంటే ఆ 90 డిగ్రీస్‌నే 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలి అని అర్థం. సేమ్ అలాగే క్యూ వాల్యూ కూడా దాని సంపూరక కోణము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్‌కి సమానం అంటున్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ అవ్వాలి అంటే 2 యాంగిల్స్ ప్లస్ చేసేటప్పుడు 180 డిగ్రీస్ అయితే అది సప్లిమెంటరీ యాంగిల్. కాబట్టి 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇప్పుడు మనకి క్యూ వాల్యూ గూడా వచ్చింది. మనకు అడుగుతున్నదేంటి? యాంగిల్ పి/యాంగిల్ క్యూ. యాంగిల్ పి ఏమో 45, యాంగిల్ క్యూ ఏమో 90. 45 వన్స్ 45 టూస్. దేర్‌ఫోర్ 1:2 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. మంచి క్వెషన్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏబిసిడిఈఎఫ్ క్రమ షడ్భుజిలోని అంటే రెగ్యులర్ హెక్సాగాన్‌లోని అన్ని కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే యాంగిల్ ఏఓసి వాల్యూ మనకు కనుక్కోమంటున్నాడు. వాడు రెగ్యులర్ హెక్సాగాన్ అన్నాడు. అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. షడ్భుజి కాబట్టి 6 భుజాలుంటాయి. కర్ణాలన్నీ ఎక్కడ ఖండించుకుంటాయి అనంటే ఓ వద్ద ఖండించుకుంటాయి అని అంటున్నాడు. ఇక్కడ ఓ వద్ద ఖండించుకుంటాయి. ఇప్పుడు దీనికి పెట్టిన పేరేంటి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఇప్పుడు ఏమంటున్నాడు? యాంగిల్ ఏఓసి మనకు కనుక్కోమంటున్నాడు. అంటే ఏఓసి అంటే ఇదంతా మనకు కనుక్కోమంటున్నాడు. మనం ఒకటి గమనిస్తే ఇది చాలా ఈజీగా మనం ఒక పాయింట్ తెలిస్తే ఈజీగా చెప్పొచ్చు. క్రమ షడ్భుజి అని అన్నాడు. అందులో కరెక్ట్‌గా మనం గమనిస్తే ఎన్ని త్రిభుజాలు ఏర్పాటయ్యాయి? 6 త్రిభుజాలొచ్చాయి. ఆ 6 త్రిభుజాలు కూడా అది రెగ్యులర్ హెక్సాగాన్ అయినప్పుడు ఖచ్చితంగా 6 త్రిభుజాలు సమబాహు త్రిభుజాలవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నీకు యాంగిల్ అడుగుతున్నాడు కదా! అది ఎన్ని త్రిభుజాలకు సంబంధించింది? 2 త్రిభుజాలకు సంబంధించింది. కాబట్టి సమబాహు త్రిభుజంలో ఒక కోణం దగ్గరైతే 60 డిగ్రీలు. ఇక్కడ 2 సమబాహు త్రిభుజంలోని కోణం అడుగుతున్నాడు కాబట్టి 60, 60 120 డిగ్రీలుగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటి? క్రమ షడ్భుజిలోని కర్ణాలన్నీ అయిపోతే అప్పుడు అవి 6 సమబాహు త్రిభుజాలు ఏర్పాటవుతాయి అనే పాయింట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఒకవేళ ఆడు ఏఓసీ కాకుండా ఏఓడీ అడిగాడనుకోండి. అప్పుడు ఇంకొక 60 పెరుగుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఆ విధంగా ఏదడిగినా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఎక్స్ వాల్యూ 1/3 అంటున్నాడు. ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ లాంటిదిచ్చాడు. దాని తాలూకా వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఎక్స్ ప్లేస్‌లో 1/3 ఏసి ప్రతిక్షేపించాలి. 2 ఇంటూ 1/3 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ అంటే 1/3 కదా! -5 ప్లస్ 7 2/3 అలా ఉంచి 4/3 -5 ప్లస్ 7 ఇప్పుడు చూస్తే 2/3 అలా ఉంచి ఈ 3 అటువైపు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 అవుతుంది. 15 నుంచి 4 తీస్తే మనకి 11 వస్తుంది. అంటే -11/3 ప్లస్ 7 ఇప్పుడు
11 2 జా 22 అంటే -22/9 + 7. ఇప్పుడు మనం చూస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 7 జా 63 -22/9. అప్పుడేమొస్తుంది మనకి 41 వస్తది పైన. కిందనేమో 9 వస్తది. అంటే 41/9 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్టు ఇక్కడ చూస్తే ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చాడు. దాని తాలూకా వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం చాలా ఈజీగా ఎలా చేయొచ్చంటే ఎక్కడైతే మైనస్‌లుంటాయో అంటే లవంలో మైనస్ ఉంటే దాన్ని హారంలోకి తెచ్చుకోండి. హారంలో మైనస్ ఉంటే దాన్ని లవంలోకి మార్చుకోండి. మైనస్ ఉండేటప్పుడు అది 1/, అవుతది కాబట్టి నేను రివర్స్ చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ 3 పవర్ ఆఫ్ -5 ఉంది కాబట్టి దాన్ని కిందకి తీసుకొని వచ్చేస్తున్నాను. అప్పుడేమవుతుందది 3 పవర్ ఆఫ్ 5. ఇక్కడ 10 పవర్ ఆఫ్ -6 అన్నాడు. అదేమవుతుంది కిందకొస్తది 10 పవర్ ఆఫ్ 6. ఇక్కడ 5 క్యూబ్ పైన ఉంది కాబట్టి పైన ఉంచండి. ఇంటూ 5 పవర్ ఆఫ్ -3 పైకెళ్తే 5 క్యూబ్. 6 పవర్ ఆఫ్ -5 పైకెళ్తే 6 పవర్ ఆఫ్ 5. ఈ విధంగా మైనస్‌లు లేకుండా మార్చుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 6 ఉంది కదా! ఆ 6 నేను 2 ఇంటూ 3గా రాసుకుంటాను. అప్పుడేమవుతుంది 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 5. అలాగే 5 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. 5 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఏమవుతుంది నాకు 5 పవర్ ఆఫ్ 6 అవుతుంది. డైరెక్ట్‌గా రాసుకున్నాను. బై 3 పవర్ ఆఫ్ 5 అలా ఉంచితే 10ని 2 ఇంటూ 5గా రాస్తాను. అప్పుడు పవర్‌లో ఉన్న 6 2కి, 5కి రెండిటికి చెందుతది. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 పవర్ ఆఫ్ 6. 5 పవర్ ఆఫ్ 6, 5 పవర్ ఆఫ్ 6 క్యాన్సిల్. 3 పవర్ ఆఫ్ 5, 3 పవర్ ఆఫ్ 5 క్యాన్సిల్. అప్పుడు నీకేం మిగిలింది? 2 పవర్ ఆఫ్ 5 పైనుంది. 2 పవర్ ఆఫ్ 6 ఏమో కిందుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా 5 కిందకొస్తే మైనస్ అయిపోద్ది కాబట్టి 2 పవర్ ఆఫ్ 6లో నుంచి 5 తీస్తే 1 మిగులుతది. 1/2 పవర్ ఆఫ్ 1 అంటే 1/2 కదా దానర్థము. ఆన్సర్ 1/2. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి క్వెషన్స్ కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే మైనస్‌లు లేకుండా చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే x+1/x ఏమో 5 అంటున్నాడు. x⁴ + 1 హోల్ బై x². దీని తాలూకా వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. మనకి x+1/x అలా ఉంచితే ఫస్ట్ x² ఏదైతే ఉందో x⁴కి, 1కి విడివిడిగా డివైడ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది నాకు x⁴/x² + 1/x². ఇప్పుడు నీకు ఈ స్క్వేర్ పైకెళ్తే మైనస్ అవుతది. 4లో నుంచి 2 మైనస్ చేస్తే x² మిగులుతుంది. బై 1/x². అంటే నాకిప్పుడు కావాల్సిన తాలూకా ఇదేంటి x² + 1/x² కనుక్కుంటే సరిపోద్ది. x+1/x a అయినప్పుడు x² + 1/x² ఏమవుతదంటే a² - 2 అవుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకుంటే తక్కువ టైంలో చేయొచ్చు. లేదు ఒకవేళ గుర్తుండదు అనుకుంటే ఏం చేయాలి? స్క్వేర్ ఇరువైపులా స్క్వేర్ చేస్తే సేమ్ మళ్ళీ అదే వస్తది. ఆ 2 అటువైపు వెళ్తే మైనస్ అవుతది అంతే. అంటే మనకిది కావాలి అంటే ఇరువైపులా స్క్వేర్ చేసుకుంటే సరిపోద్ది. అంటే a² - 2 అనేది మనకు కావాలి. మరి a అంటే ఆల్రెడీ మనకెంత తెలుసు? 5 తెలుసు. కాబట్టి 5² - 2. 5² అంటే 25 - 2. అప్పుడేమొస్తది? 23 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్‌గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే రెక్టాంగిల్ తాలూకా పెరిమీటర్ ఇచ్చాడు. ఎంత? 4x - 8. దాని తాలూకా వెడల్పు బ్రెడ్త్ ఇచ్చేసాడు. మనకేమో పొడవు అడుగుతున్నాడు లెంత్. రెక్టాంగిల్ తాలూకా పెరిమీటర్‌కి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అది ఎంత ఇచ్చాడు ఆల్రెడీ ఆడు మనకి 4x - 8 అని వాడే ఇచ్చాడు. 2 ఇంటూ లెంతే మనం కనుక్కోవాలి. ప్లస్ బి అంటే బ్రెడ్త్ ఎంత మనకి x - 5. ఇప్పుడు ఇందులో నుంచి 4 అనేది కామన్ తీస్తే x - 2 మిగులుతుంది. 2 వన్స్ 2 టూస్ అప్పుడు L ప్లస్ x - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x - 4 అవుతుంది. దేర్‌ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు ప్లస్ x అటెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు xఏ మిగులుతుంది. -5 అటెళ్తే ప్లస్ అవుతుంది. అప్పుడు 1 మిగులుతుంది. అంటే ఓవరాల్‌గా L వాల్యూ పొడవెంతొచ్చిందంటే x+1 అనేది వచ్చింది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు దానిపై సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నంబర్ రావడానికి సంభావ్యత ప్రాబబిలిటీ మనం కనుక్కోవాలి. ఒక డైస్‌ని మనం రోలింగ్ చేసేటప్పుడు మొత్తం పర్యవసానాలు ఎన్ని రావచ్చు? 1, 2, 3, 4, 5, 6 అంటే ఈ నంబర్స్‌లో ఏదైనా రావచ్చు కాబట్టి మొత్తం పర్యవసానాలు ఎన్నవుతాయంటే 6 అవుతాయి. అందులో మనకు కావాల్సిందేంటి? సంయుక్త సంఖ్య కాంపోజిట్ నంబర్ కావాలి. కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? ఒక సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలుంటే అది మనకి కాంపోజిట్ నంబర్ అవుతుంది. అంటే మోర్ థాన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ అటువంటివి ఎన్నుంటాయంటే 1 అనేది సంయుక్త సంఖ్య కాదు. 2 ప్రైమ్ నంబర్, 3 ప్రైమ్ నంబర్, 5 ప్రైమ్ నంబర్. అంటే ప్రైమ్ నంబర్స్ అన్నివన్నీ
కాంపోజిట్ నంబర్స్ అవ్వవు కదా! కాబట్టి మనకు కావాల్సినటువంటి కాంపోజిట్ నంబర్స్ 4, 6 అవుతాయి. కాబట్టి అనుకూల పర్యవసానాలెన్ని? 2. 2 వన్సా, 2 త్రీసా అంటే మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ 1/3 అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కింది వాటిలో సౌష్టవ రేఖలు లేనివి అంటే సిమెట్రీ లైన్స్ లేనివి ఏది అని అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎక్స్‌కి ఈ విధంగా 2 సిమెట్రీ లైన్స్ మనం గీయగలం. అలాగే ఓకి కూడా మనం గీయగలం. ఓకి చాలామంది కన్‌ఫ్యూజన్ అవుతారు. ఓ అనేది ఈ విధంగా పూర్తిగా ఉండేటట్టు రాయాలి. అప్పుడు అనంతమైన సౌష్టవ రేఖలు ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి 0 ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది 0. ఆ 0 అంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎన్ని రాయగలమంటే 0కి 2 సౌష్టవ రేఖలు రాయగలం. అంటే చాలా మందికి 0కి, ఓకి కన్‌ఫ్యూజన్ అనేదొస్తది. ఓ అనేసరికి ఈ విధంగా పూర్తిగా రౌండ్‌గా ఉండదు. కాబట్టి 2 గీయగలం సౌష్టవ రేఖలు. ఓ అనేది పూర్తి రౌండ్‌గా ఉంటది. కాబట్టి అనంతమైనవి గీయగలం. ఏ చూస్తే ఏకి ఈ విధంగా నిలువుగా ఒకటుంటుంది. బికి ఈ విధంగా అడ్డంగా ఉంటుంది. 3 ఎఫ్ చూస్తే ఎఫ్‌కి ఏ విధంగా కూడా మనము సౌష్టవ రేఖ గీయలేం. జీకి కూడా ఏ విధంగా గీయలేం. వీడు కూడా సౌష్టవ రేఖలు లేనివి అంటే గీయలేనివి అడిగాడు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హెచ్‌కి నిలువుగాను, అడ్డంగాను 2 గీయగలం. సికి ఒక్క నిలువుగానే అడ్డంగానే గీయగలం. ఆ విధంగా చూసుకుంటే ఎఫ్‌కి, జీకి మనకు సౌష్టవ రేఖలు లేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక వ్యక్తి తన ప్రయాణం మొత్తంలో 4/5 వంతు ట్రైన్‌లోన, 1/7 వంతు బస్సులోన, మిగిలినది 16 కిలోమీటర్లు ఆటోలోన ప్రయాణించాడు అని అంటున్నాడు. అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇది కామెంట్స్‌లో కూడా ఒక నలుగురు, ఐదుగురు వరకు అడగడం అయితే జరిగింది. ఒకసారి క్లారిటీగా చూడండి. ఫస్ట్ ట్రైన్‌లోనేమో 4/5 బస్సులోనేమో 1/7 మిగిలినది 16 కిలోమీటర్లు అన్నాడు. అలా ఉంచండి. ముందు మొత్తం దూరం ఎంతో తెలియాలి అంటే, ఈ 2 ముందు ప్లస్ చేయండి. అంటే ట్రైన్‌లో వెళ్ళింది, అలాగే బస్సులో వెళ్ళింది ప్లస్ చేస్తే మీకేమొస్తది? 7కి, 5కి ఎల్‌సీఎం 35 అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28 ప్లస్ 7 4 జా 28 ప్లస్ 5 1 జా 5 అప్పుడేమొస్తది? 33/35 అంటే మొత్తం 35 భాగాలు మొత్తం ప్రయాణం అనుకుంటే, అందులోన ట్రైన్‌లోన, బస్సులోన కలిపి చేసిందెంత అంటే 33 భాగాలు కంప్లీట్ చేసేసారు. ఇంకా మిగిలిపోయిందంతా 2 భాగాలు అంటే 2 పార్ట్స్. ఆ 2 భాగాలు మిగిలిపోయిన దూరం ఎంత వాడే చెప్పేసాడు. ఎంత అంటున్నాడు? 16 కిలోమీటర్లు. ఇప్పుడు నీకడిగిందేంటాడు మొత్తం ప్రయాణం దూరం ఎంత? మొత్తం మనకెంతొచ్చింది? ఎన్ని భాగాలొచ్చింది? 35 భాగాలొచ్చింది. కాబట్టి 35 పార్ట్స్ తాలూకా వాల్యూ కనుక్కుంటే చాలు. 2 భాగాలు 16 కిలోమీటర్లయినప్పుడు 35 పార్ట్స్ అంటే ఎక్కువ దూరమే అవుతుంది. కాబట్టి ఎక్కువ. ఎక్కువ 35 బై తక్కువ 2 ఇంటూ 16. 2 ఒకట్ల 2 ఎనిమిదిల. 35 ఇంటూ 8 అంటే మనకి 8 ఐదుల 40. 0, 4, 8 మూడుల 24, 4, 28. అంటే మొత్తం ఎంత దూరం అంటే 280 కిలోమీటర్ల దూరంగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఘనపరిమాణం 275 ఘనపు సెంటీమీటర్లు మరియు భూ వైశాల్యము 25 చదరపు సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం యొక్క ఎత్తు ఎంత అని అంటున్నాడు. దీర్ఘఘనము క్యూబాయిడ్ తాలూకా ఘనపరిమాణము ఎల్ ఇంటూ బి ఇంటూ హైట్ అది ఘనపరిమాణం. వాల్యూమ్ దీర్ఘఘనంకి. అది ఎంత ఇచ్చాడు నీకు 275 అని వాడే ఇచ్చాడు. ఇప్పుడు భూ వైశాల్యము భూమి దీర్ఘగనం తాలూకు భూమి ఎల్ ఇంటూ బి. ఆ ఎల్ ఇంటూ బి ఎంతో వాడే ఇచ్చాడు. 25 ఇచ్చాడు. ఇంటూ హైట్ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. అంటే ఏమీ లేదు. వాల్యూమ్‌లో దీర్ఘగనం తాలూకు వాల్యూమ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. అందులో ఎల్ ఇంటూ బి ఇచ్చేసాడు. వాల్యూమ్ కూడా ఇచ్చేసాడు. హైట్ కనుక్కోవాలి. 25 తోటి. 25 వన్స్ 25 ఇంకా 2 మిగులుతది. 2 పక్కన 5 అంటే మళ్ళీ 25. 25 వన్స్ 25 అంటే ఓవరాల్‌గా హైట్ ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్‌గా మనము చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము 2025 జూలై 2వ తారీఖు షిఫ్ట్ 2లో మ్యాథ్స్ కంటెంట్ పరంగా ఎస్‌జీటీ లెవెల్‌లో ఎటువంటి క్వెషన్స్ అడిగాడు, వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఏ విధంగా చేయాలో ఫుల్ డీటెయిల్డ్‌గా తెలుసుకోవడం అయితే జరిగింది. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.